రాజా 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 ది గ్రేటురా ఉతల తల 2000 నోటురా డబుగుడి డబుగుడి డబ్బులే అదిరి పోతి నేనేస్తే స్టంపులే. అయ్యారు అబ్బా డ్రెస్ భలే ఉందండి. ఎంత? 1100 రూపాయలు రా. 200 రూపాయలు పెడితే కొత్తది వచ్చేది కదండి. అరే 1300 పెట్టారు సెకండ్ హ్యాండ్ డ్రెస్ కొన్నా. నా దగ్గర ఓకే, నీ దగ్గర ఎందుకు రా బ్యాగ్? అంటే ఎప్పటికైనా మీరు డబ్బులు ఇస్తారు కదండి, అవి నింపుకుందని నేను కూడా బ్యాగ్ మనిషి చిరంజీవి గారిలా ఉండాలి కానీ ఆశాజీవిగా ఉండకు. ఎలాగో ఉంటున్నాం కదండి, మీరు అది కూడా ఉండరు. మల్టీ టాలెంటెడ్ పేరు పెట్టుకోవటం కాదు, ఏదో చేస్తావు, ఉపయోగం లేదు సపయోగం లేదు. అరే నా గురించి మీకేం తెలుసురా? నిన్న ఒక 1000 మంది ముందు పర్ఫార్మ్ చేస్తే అబ్బా ఏం చేస్తున్నారా తోపు తోపు అన్నారు. అది తోపు తోపు కాదు, ఆపు ఆపు అని ఉంటారు. ఒరేయ్ నా గురించి నీకు తెలియదురా? నిన్న ఒక దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తే వాడు నోటంటే మాట్లాడలేదు తెలుసా? ఏ ఎందుకు? వాడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నాడు రా. హాస్పిటల్లో పర్ఫార్మెన్స్ చేసావా? నేను పర్ఫార్మ్ చేశాక కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. మల్టీ స్టార్ అని చెప్పుకోవటం కాదు, ఏదన్నా చేస్తావు అప్పుడు సరే ఇప్పుడు మిమిక్రీ చేసాను చూస్తారా? నువ్వు మిమిక్రీ చెయ్యు. ఒక గద్ద పైనుంచి ఆకాశం ఎగురుతుంది. ఏంటి వాయిస్ వినపడట్లేదు? ఒరే లఫ్ఫుట్ పైనుంచి ఎగురుతుంటే ఎలా వస్తుంది వాయిస్? నేను పరిగెత్తుతున్న సింహాన్ని చూపించరా? ఎక్కడ? అదిగో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ రెండు కూడా వెళ్ళిపోయినాయి ఎడిటింగ్ లో. ఇవన్నీ కాదులే కదా అయ్య గారు. యాంకర్ ఉన్నాడు కదా, ఆయన నన్ను పిలిపిండి, ఏదైనా ప్రోగ్రామ్ తెచ్చాడు లేదు. అర్జెంట్ గా పిలవరా యాంకర్ గారు. నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? ప్రోగ్రామ్ తెచ్చావా లేదా? ప్రోగ్రామ్ కోసం వెళ్ళి తలుపులు కొడుతుంటే అందరూ కొడుతున్నారు సార్ నన్ను. తలుపులు ఎవరు కొట్టమన్నారా? బెల్లులు కొట్టొచ్చు కదా. బాత్రూమ్ బెల్లులు ఉంటాయా? బాత్రూమ్ కి బెల్లులు ఎందుకుంటాయా? అది కాదు, ఏదైనా శుభకార్యానికి వెళ్ళి ప్రోగ్రామ్ అడగొచ్చు కదా అన్న. అలాగే శుభకార్యంకి వెళ్ళి పెర్ఫార్మ్ చేస్తాను, నాకు స్టేజ్ ఇవ్వండి అని చెప్పి అప్పుడు కూడా కొట్టారు. ఎందుకు? శోభన గదిలో స్టేజ్ ఉండదంటగా. అక్కడ ఎందుకు వెళ్ళి అడిగావా బాబు? అది శుభకార్యమే కదా, అది శుభకార్యమే కదా. అది శోభన కార్యం, శుభకార్యం కాదు. నీకు అన్ని శుభకార్యం లాగా కనపడతాయి. ఇలా చేస్తే ఆయన ₹1 కూడా ఈడయ్యా బాబు. డబ్బులు నీకు ఇవ్వడరా, కానీ ఇక్కడ ఎవరు సుధీర్ ఇసుక నుంచి కూడా పిండి నూనె తీస్తా. ఎక్కడెక్కడ నుంచో చేస్తావు నూనె. సర్లే సార్, 100 ఇస్తే ఆటోకి వెళ్ళి ఇచ్చొస్తా సార్. ఏంటి సుధీర్ గారు, నా డబ్బులు ఒకటి మీ డబ్బులు ఒకటే, మీరు ఇవ్వండి. ఇప్పుడు అసలు మ్యాటర్ చూడు ఇది సార్. ఏంటి సార్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా చూడండి, అంత హాయ్ చెప్తున్నారా? సార్ నేను వెళ్ళి ఆటోకి డబ్బులు ఇచ్చేస్తా సార్. నేనే ఇస్తాను సార్. ఇదేంటి డబ్బులు ఇందులో ఉన్నాయి, ఇందులో కదా ఉండాలి. అసలు డబ్బులు ఉండే బ్యాగ్ ఇది. సార్ నా బ్యాగ్ నాకు ఇచ్చేస్తారా సార్? సార్ ఇదేంటి ఇది ఏం లేవు? ఏంటి ఒక్కటే ఉంది, ఏం లేవేంటి? దానిలో ఉండేది ఓన్లీ 100. ఫుల్ క్యాష్ దీనిలోనే ఉంటుంది. ఏం నూనె చెప్తా? ఆయన ఎవరు అనుకున్నా? గొట్టంలో నూనె దిగాలి. ఎవరు ఆ వందించుకుంటే కనీసం నూనె కన్నా పనికొచ్చాయి మనకి. అవన్నీ ఆపండిరా, ఈవెంట్కి వెళ్ళొద్దా? బ్రహ్మాండమైన ఈవెంట్ మాట్లాడండి, వెళ్దాం పదండి. ఎక్కడా ఏ ఈవెంట్? మీరు అవన్నీ ఎందుకండి, మీరేమన్నారు? మనం అడిగినంత ఇస్తే చాలు ఈవెంట్ ఒప్పుకోమన్నారా? వాళ్ళు అలాగే ఇస్తా అన్నారు, అందుకే ఏం కనుకోలా. వెళ్ళిపోదాం పదండి. అవునా? మనం అడిగిందన్నీ ఇస్తారా? అయ్యి కాదు. నలకాయ ఏంట్రా, ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ సమయకి తీసుకొచ్చావు? ఏమోనండి, ఈవెంట్ అన్నారు, ఏమోనేమో. ఏం దొరకరా నాకు ఇక్కడ. ఏం కాదు, చేద్దాం. ఎట్టు వచ్చింది కదా ఈవెంట్. సర్లే, ఏదో చిన్నది ఏదో దొరకకుండా ఉంటదండి. ఏదో చేద్దాం, ఎలాగో చేద్దాంలే.
ఏంట్రా పగతో పొడుచుకుంటున్నారా? పగతో కాదు, కత్తులు పొదులుకున్నా లేవని చెప్పి చెక్ చేస్తున్నాం. ఏ నాకు కూడా చెక్ చేస్తారా? అమ్మో, నీకు చెక్ చేస్తే ఈ కత్తి పొదులు పోద్ది. అరే సేవలో మామూలు అమ్మాయిలు ఉంటారా? హలో సేమ్ అమ్మాయిలు చీరేస్తారు. ఏ పంజాబీ లేరా? ఏ పంజాబీ లేరా? ఏ ఏంటి గాలిపటాలు ఎగురుతున్నాయి? ఏ ఈ గాలి పటాలు కాదు, సుమోలు. మోలా మరి సీమలో సుమోలు ఎగరవారా బేవకు? ఏయ్, నారా బాంబు తయారు చేసా, ఇది ఎలా పేలుతుందో చూద్దామా? ఇంకా చాలా ఉందా బాబు నాకు? మీరిద్దరు అన్నదమ్ములు అంటే మీరు ఇలా చేసుకోకూడదు. సరే పదండి, వెళ్ళిపోదాం దండ. ఏంట్రా ఇలాగా పొడి చేసుకుంటున్నారు, సుమోలు అంటున్నారు, బాంబులు అంటారు, ఎంత తేడా కొందరు మనం ఈవెంట్ దేవుద్దు, మనం వెళ్ళిపోదాం పదండి. ఎవర్రా? ఉత్తరమ్మున వీరులు విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు కోటలు దాటితి మేడలు దాడితి అడుగులు దాటితి అన్ని దాటితి బొటన వేలుతో నెత్తుటి చిందగ నుదుటి విభూతి ధరించగా అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచి చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలంబుగా మారడ పిమ్మంట భైరవుడయ్యి అతను మారుగా శత్రు చంపక చూడండి నెవ్వరు చూసిత లింగం నెవ్వరు నిర్గతులింగం పురాణ పరమ పవిత్ర లింగం ఇవన్నీ ఇప్పుడు దాటావు, నేను చిన్నప్పుడు దాటాను. ఇవన్నీ కొండలు గుట్టలు ఇవన్నీ ఎప్పుడు దాటావు? నువ్వు దాటావు చాలా తొక్కవు కూడా స్వామి. స్వామి శిఖరం నాకే ఎకరం పోయి నేను ఎడుతుంటే నన్ను శిఖరం అంటాడు ఇవిడన్నీడు. నీ గురించి కాదు స్వామి, పెద్ద స్వామి ఇట్రా. నీకుంది స్వామి, మంచి భవిష్యత్తు ఉంది స్వామి. అదే. లేదు స్వామి, ఇప్పుడే కదా ఉందన్నా. నీకు ఎదురు లేదు స్వామి. చిన్నది స్వామి, నీ ముందు ఎలాంటి కష్టమైనా చిన్నది స్వామి, చాలా పెద్దది స్వామి. అదే స్వామి, నువ్వు టెన్షన్ పడకు. జనాలను నవ్వించాలనే సంకల్పం చాలా పెద్దది స్వామి. అరే కాలు ఏమైంది అలా పెట్టుకున్నావు? ఇందా పేడ తొక్కేసాను, ఎక్కడ రాయాలో తెలియక ఎట్టుకుని తిరుగుతున్నాను. మనం వెళ్ళిపోదామండి బాబు. ఇక్కడ మీరు మీ ఇంటికి వెళ్ళలేరు స్వామి. నేను కూడా మా ఇంటికి గది లేదు, వేరే పని ఉంది. దొరికేస్తారు స్వామి. పదరంటారా వెళ్ళిపోదాం. రే ఎక్కడికి వెళ్తారా? వెళ్ళాలి సార్, మేము వెళ్ళిపోతాం. చెయ్యం ఇక్కడ. కుదరదు, ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఈవెంట్ చేసి వెళ్ళాలి. అదేంటి సార్ ఈవెంట్ చేసి వెళ్ళాలంటారేంటి? మా వల్ల కాదు సార్, మేము వెళ్ళిపోతాం. అచ్చేస్తావా? అసలు ఎవరు సార్ మీరు? నేను ఎవరా? చెప్పరాడికి అడుగుతున్నలా ఉన్నాడు ఈడన్నేంటి? మా పెద్దన ఆయన ఆయన తీసుకొచ్చారు. ఇంట్లో ఉంటే పని మీకు ప్రమాదం అని ఇక్కడ తెచ్చినాంలే. ఓ ముసలోళ్ళు మీర్జాపూరా? మియాపూర్. అయినా అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారండి? ఎందుకు పిలిపించినామా తెలియలా? వర్షం పట్టడం కోసం మీరు ఇక్కడ ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయాలా. వర్షం పడినాదా మీరు ఇక్కడి నుంచి పోతారు. లేకపోతే ఆడ గొయ్యి తెవుతున్నారు చూడు, వర్షం పడితే గొయ్యి నిండుతుంది, పడకపోతే మీరు రక్తంతో నిండుతుంది. పెర్ఫార్మెన్స్ చేస్తే వర్షం పడాలా? లేకపోతే వెళ్ళకూడదు. అరే మనం పెర్ఫార్మ్ చేస్తే వర్షం పడుతుంది అంటావా? ఊరుకోన్నా, మన పర్ఫార్మెన్స్ చేస్తే గుడ్లు రాళ్ళే పడుతున్నాయి, వర్షం పడదా? చేద్దాం. ఇలాంటి ఈవెంట్ తీసుకొచ్చావు, నాకు అర్థం కావట్లా. ఏదో ఒకటి అన్న, డబ్బులు వస్తాయి కదా అని తీసుకొచ్చాను. అదే అన్న, డబ్బులు ఒకటే వస్తున్నాయి, ఇంకేం. సరే మీరు అందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి, మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. నా వర్షం పడాలి. పడుద్ది.